భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమర యోధులలో ఇతనొకడు. ఇతను భారతమాత కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధీరుడు. భగత్ సింగ్ త్రయంలో ఆయనొకడు. అతనే విప్లవ యోధుడు రాజ్గురు. అతని పూర్తి పేరు శివరాం హరిరాజ్గురు. మహారాష్ట్రలోని పూణే సమీపంలో గల ఖేడ్ లో 1908 ఆగస్టు 24న రాజ్గురు జన్మించారు. రాజ్గురు మహారాష్ట్ర దేశస్థ బ్రాహ్మణ సమాజానికి చెందినవాడు. రాజ్గురు వారణాసికి వచ్చినప్పుడు సంస్కృతం, హిందూ మతం గురించి తెలుసుకున్నాడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ పేరుతో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ కొనసాగించిన సంఘంలో రాజ్గురు చేరాడు. అంతేకాదు, గాంధీ అహింసా విధానంతో అతను ఏకీభవించలేకపోయాడు. షూటింగ్ లో గొప్ప నైపుణ్యం ఉండటంతో అతనిని కలిగి గన్మాన్ ఆఫ్ HSRA గా పిలిచేవారు. అతని HSRA సంస్థలో రఘునాథన్ అనే మారు పేరుతో పిలిచేవారు. లాలా లజపత్ రాయ్ మరణానికి ఏదో ఒక రూపంలో ప్రతీకారం తీర్చుకోవాలని ఈ యువ విప్లవకారులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు ఒక నిర్ణయానికి వచ్చారు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల మధ్య తీవ్రమైన పోలీస్ లాఠీ చార్జ్ లో గాయాల కారణంగా లాలా లజపత్ రాయ్ మరణించాడని బ్రిటిష్ పాలకులు నమ్మబలిగారు. కానీ దీనిని ఈ విప్లవ త్రయానికి ఆ ప్రకటనను నమ్మలేదు. రాజ్గురు, భగత్ సింగ్, JP శాండర్స్ అనే స్కాట్ ను అనుకోని జరిపిన కాల్పులలో శాండర్స్ మరణిస్తాడు. శాండర్స్ హత్యకు సంబంధించిన విచారణలో భగత్ సింగ్, రాజ్గురు తదితరులకు మరణశిక్ష విధిస్తారు. 1931 మార్చి 23న లాహోర్ లో రాత్రి 7:30 గంటలకు రాజ్గురు మరియు అతని సహచరులను ఉరితీశారు. శివరాం హరిరాజ్గురు, భగత్ సింగ్, సుఖ్దేవ్ ప్రసిద్ధ ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదం చేసిన వారు. లాహోర్ జైల్లో తమను ఉరితీసే ముందర వీరు ఈ నినాదాన్ని వినిపించారు. అంతేకాకుండా వారి అవశేషాలను సెటిల్స్ నది ఒడ్డున గుట్టు చప్పుడు కాకుండా దహనం చేశారు. భారత ప్రభుత్వం 2013లో శివరాం రాజ్గురు గౌరవార్థం ఓ పోస్టల్ స్టాంప్ ని విడుదల చేసింది. అలాగే అతని జన్మస్థలమైన ఖేడ్ కు రాజ్గురు నగర్ గా పేరు మార్చారు. షహీద్ రాజ్గురు కాలేజ్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ఫర్ ఉమెన్ ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్ లో ఉంది.